అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చలు తయారుకున్నాయి. చలో చూసేద్దాం పారి. ఎన్నికల ఫలితాలు ముందే తెలిపిన పొన్నం, బీజేపీలకు వెడుతున్నాడు సున్నం. రేవంత్ నడుచుకున్న కేటీ రామన్న రిప్లై ఎప్పుడు ఇస్తాడో రేవంత్ అన్న. పత్తి కొనమని వేడుకుంటున్న రైతులు పట్టి లేనట్టు ఇంకెన్నేండ్లు పెడతారో గీ తిప్పలు. అబ్బబ్బబ్బబ్బా, ఏం జోషు, ఏం హంగామా, ఏం హుషారు. జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో జూలు విదిల్చిన సింహం తిరగనే కనిపించింది బీఆర్ఎస్ పార్టీ. అది పార్టీ ప్రచారమా లేకుంటే ఎన్నికల విజయోత్సవ ర్యాల అన్నట్టున్నది. జూబ్లీస్ మొత్తం గులాబీ రంగుతో నిండిపోయింది. దేకులేంగే అనే పాటకు డ్యాన్సులు, దద్దరిల్లే మ్యూజిక్లు, కడమ పార్టీలకు గుండెలల్లా దడబుట్టేటట్టు కేరింతలు. అబ్బో, చిన్నగా సాగలేదు రోడ్ షో. మీది నుంచి ఇసుక పోస్తే కింద పడకుండా కిక్కిరిసిపోయినరు జనాలు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల సభ లేకుంటే రాష్ట్రం మొత్తంలో ఉన్న గులాబీ దండుతో పెట్టిన సభ అనుకుంటే ఎంత మంది వచ్చిండ్రు. సెంటర్ నుంచి చూస్తే ఏ గల్లి చూసినా కిలోమీటర్ల కొద్ది జన జాతర సాగింది. ఇంత పెద్దగా సాగిన ప్రచార సభలా కేటీఆర్ మాట్లాడుకుంటా ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు. రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్ల వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ వాళ్ళ గల్ల బట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. ఒక్కొక్క మాట తుపాకీ తూట తిరగ దూసుకొని పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీల గుండెలల్లా గుణపాలు దిగినంత పనైంది కావచ్చు పాపం. ఓట్లేసే రోజులు దగ్గరకు వస్తున్న కొద్దీ డోసు పెంచి కార్యకర్తలలో జోష్ నింపుతున్నాడు. పులి కడుపులా పులే పుడుతుంది అన్నట్టు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒడిశాల రాళ్ళిసిరినట్టు ఒక్కొక్క మాటను కాంగ్రెస్ సర్కార్ మీదకి ఈడ్చి కొట్టిండు. సునీతమ్మ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది. ఆడపిల్ల కదా, ఆమె ఏం చేస్తుంది, కష్టం వస్తే పోయి చెప్పుకునే సౌలత్ ఉంటుందా ఆడపిల్ల దగ్గరికి అంటున్నారు. సునీతమ్మ ఒక్కటి కాదు, ఆమె కండగా నేనున్నా, ఆమె కండగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆమె కండగా పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నాడు, పక్కనే తెలంగాణ భవన్ ఉన్నది. ఇక భయం ఎక్కడిది చెప్పుండ్రి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట ఇచ్చినాక జూబ్లీహిల్స్ గులాబీ దండుకు ఎంత గుండె ధైర్యం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు కదా, ఇంకెవ్వడొచ్చినా సునీతమ్మను గెలిపించుకొని తీరుతామన్నట్టు రీఛార్జ్ అయ్యిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ జూబ్లీహిల్స్ లా గెలవలేదనుకో, ఆ పథకం ఆపుతా, ఈ పథకం ఆపుతా అని బెదిరిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు ఆపుతావో, ఎట్లెట్లా ఆపుతావో నేను చూస్తా అన్నట్టు మాస్ వార్నింగ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డికి. పెద్ద హిట్లర్ అసొంటోళ్ళే పీకిన్రు, పెద్ద హిట్లర్ అసొంటి నియంతలే పీకిన్రు, నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ఇవాళ. కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ దుమ్ము దులిపి గంగల కలిపితే మాగంటి సునీతమ్మ కూడా సువ్వలు కాల్చి సురుకులు పెట్టినంత పని చేసింది. ఆమెకి మాట్లాడటం రాదని అంటున్నారు. అవును, వాళ్ళు చెప్పింది నిజమే. కానీ నాకు వాళ్ళలా బెదిరించి మాట్లాడటం రాదు. దొంగ ఏడుపులు ఏడుస్తుందా అంటున్నారు. అందరినీ ఒక మాట అడుగుతున్నా, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీరు బాధపడరా? చనిపోయిన వ్యక్తి గురించి వేలాది మంది తరలి వచ్చి అమ్మా నీకు మేమున్నామంటే గుండె బాధపడదా? ఇగో గిట్లా మాగంటి సునీతను ఆడి పోసుకున్నట్టు మాట్లాడిన వాళ్ళకు పచ్చగడ్డి ఎండుగడ్డి మిక్సింగ్ చేసి పెట్టింది. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు తన ఏడుపు గురించి మరు మాట్లాడకుండా చేసింది. మొత్తానికి గులాబీ పార్టీ ప్రచార జాతర పండుగ గీతిరిగా జరిగింది. ఓట్లేసే రోజు నాడు దేక్లెంగే అనే జోష్గా జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏమంట మొదలైనాయో గాని పిల్ల ఉట్టక ముందే కుల్ల గుట్టి పెట్టినట్టుగా తయారైనాయి జూబ్లీహిల్స్ రాజకీయ ప్రచారాలు. ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకున్నాడు, విమర్శలు చేసుకున్నాడు, మొన్నటి దాకా తిట్టుకున్నాడు. నిన్నయాల ఇంకా జర ఎక్కువనే అయినాయి. ఇప్పుడు ఏకంగా సవాలు సురుకుంటురట. ఆవు నిజమేనుల్లా, మీరే చూడుండ్రి.
అయితే జూబ్లీ హిల్స్ లో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయో ముందుగానే పసిగట్టి చెప్పిండు పొన్నం ప్రభాకర్ సారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు అట్లనే బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కయ్యరని బీజేపీని బీఆర్ఎస్ 2 గా మార్చేసిరని గట్టిగానే ఆడుచుకుండుల్లో. జూబ్లీ హిల్స్ లో బీజేపీకి 10,000 ఓట్లు కూడా రావని సవాల్ చేస్తుండు చూడుండ్రి. అయితే ఖుద్దు కేంద్ర మంత్రి బీజేపీ నేత కిషన్ రెడ్డే బీఆర్ఎస్ తోటి కుమ్మక్కయ్యరని బీజేపీ వ్యవస్థను బీఆర్ఎస్ 2 గా మార్చేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసిరని మన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రకంగా ఆరోపణలు చేసిండు. ఇంకేమన్నాడంటే కిషన్ రెడ్డి ప్రచార సరళి చూస్తుంటే దింపుడు గల్ల మాష లెక్కనే ఉందనుకొచ్చిండు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి 10,000 ఓట్ల కంటే ఒక్కటి కూడా ఎక్కువ రావని మళ్ళా సవాల్ ఇస్తున్నట్టుగా పొన్నం సారు స్పష్టం చేసిండు. అయితే ఇదివరకైనా ఎన్నికలలో మీరు బీఆర్ఎస్ కు మద్దతు తీసుకున్నారు, ఇప్పుడు దానికి గురుభక్తి లెక్క ఈ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ కు లోపాయికారిగా మద్దతు తెలుపుతున్నారని జూబ్లీ హిల్స్ లో బహిరంగంగానే చర్చ జరుగుతుందని పొన్నం అన్నాడు. సికింద్రాబాద్ ఎంపీగా 10 ఏళ్ల సంధి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కు కనీసం ఏం చేసిండో చెప్పగలుగుతాడా అని పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నలు వేసిండు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి నిజాయితీగా వ్యవహరించుకోవాలి, సొంత పార్టీ అభ్యర్థిని గట్ల మోసం చేయొద్దు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెబుతున్నట్టుగా కూడా నడుచుకోవాలి, నిబద్ధతతోటి పనిచేయాలి అనుకుంటే డిమాండ్ చేస్తున్నా అని పొన్నం ప్రభాకర్ అనుకొచ్చిండు. ఈ ఆరోపణలతోటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయాలు ఇంకా జర గరమే అయ్యేటట్టున్నాయి అని అంటారు అక్కడ పబ్లిక్. ఏమవుతుందో చూడాలి. మీ ఏరియాలో యాక్సిడెంట్లు ఊకొక అవుతున్నాయా? మీ దిక్కు రోడ్లు నున్నగా నూనె పోస్తే ఎత్తుకునేటట్టున్నాయా? అయితే అసలే టక్కర్లు కావద్దు అనుకుంటే ఇప్పుడు గడ్డపార తీసుకుపోయి రోడ్ల మీద గుంతలు బొందలు తవ్వుండ్రి, మంచిగా ఉన్న రోడ్లను మసి చేయుండ్రి, అడుగుకో గుంత చొప్పున రోడ్డును గుల్ల చేయుండ్రి. ఏం పిల్ల నువ్వు అట్లా చెప్తున్నావేంది అంటున్నారా? అయితే ఎంపీ సార్ మాటలు వినుండ్రి ఒకసారి, మీకు కూడా నాకు వచ్చిన ఆలోచనే వస్తుంది. ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద యాక్సిడెంట్లు, అంత ఎక్కువ టక్కర్లు అవుతాయట. రోడ్లు ఎంత ఖరాబ్ ఉంటే గంత మేలు జరుగుతుంది అన్నట్టు. బండ్లు, బస్సులు, కార్లు, మోటార్లు అన్ని మనిషి నడిచినంత నిలకడగా నడుస్తాయి అన్నట్టు. కాబట్టి ఇక టక్కర్లు అయ్యే ఛాన్స్ ఉండదు. అవసరమైతే ఒక బస్సుకు ఒక టిప్పర్ ఎదురైతే డ్రైవర్లు జరసేపు మంచి చెడు మాట్లాడుకుని పోవచ్చు. మరి లేకుంటే ఏంది, ఏమన్నా తరీకున్న మాటలేనా ఎంపీ సారి? రోడ్లు ఎడల్పి చేస్తే ఏ స్పీడ్తో పోయే బండ్లు ఆ స్పీడ్ ట్రాక్లో పోతాయి. అది చేయకుండా ఏండ్లకేండ్లు హైదరాబాద్ తాండూరు రోడ్డును ఇరుకుండే తట్టు చేసిండ్రు. యాక్సిడెంట్లు అయితే రోడ్లు ఎంత గుంతలు ఉంటే అంత మంచిది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది బీజేపీ పార్టీ ఎంపీలకే సాధ్యం కావచ్చు, ఏందో ఏమో పోన్రి. గురువులు అంటే తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు, వాళ్లకు సేవ చేసుడు తప్పేం కాదు. కానీ కాలు పట్టించుకునేది హాయిగా ఉంటుందని మసాజ్ తీరుగా కాళ్ళు ఒత్తించుకునేది. అగ చూడుండ్రి ఎంత తీయటి మూలుగుతున్నదో పంతులమ్మ. హబ్బబ్బబ్బా ఎంత మంచిదానివి మేడం, మీరు పిల్లలను మస్తు చూసుకుంటున్నావు మేడం. పాఠాలు చెప్తే పిల్లలను ప్రశ్నలు అడగాలి, జవాబు రాకుంటే వాయిల్ బరగలతో కొట్టాలి. అంత తిప్పల పిల్లను ఎందుకు పెట్టాలని పాఠాలు చెప్పుడు బంద్ పెట్టి ఉత్తాగా కూర్చొని ఉంటే కాళ్ళు నొప్పి పెడతాయి. కాబట్టి పిల్లలతోని కాళ్ళు ఒత్తిపించుకుంటున్నావు, విద్యార్థుల మేలు కోరి గింత పని చేస్తున్నావు అంటే గ్రేట్ మేడం. మీ మంచితనం ఓర్వలేక కొందరి కండ్లు మండి వీడియో తీసిండ్రు, కానీ మీరు చాలా మంచోళ్ళు మేడం. సెల్ ఫోన్ చెవుకాడ పెట్టుకొని మాట్లాడుతుంటే పిల్లలు కాలు ఒత్తుతుంటే మధురానుభూతిని పొందుతున్నారు మేడం. ఈ పిల్లలు మంచిగా చదివి పెద్ద పెద్ద స్థాయిలకు ఎదిగి చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువు రుణం తీర్చడానికి మేడాన్ని ఎత్తుక్కుంటూ వచ్చుడెందుకు, అప్పటికి శాల్వలు సన్మానాలు చేసుడెందుకు? ఇప్పుడే కాళ్ళు ఒత్తితే గురువు రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. హాగో గా ఛాన్స్ పిల్లలకి ఇచ్చింది మేడము. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలల ఇంతటి గొప్ప కార్యం జరిగేటట్టు చేసింది గీ పంతులమ్మ. అందుకే ఈ మేడం పనితనాన్ని మెచ్చి చదువుల సర్కార్ ఆఫీసర్లు గట్టి నిర్ణయం తీసుకొని మేడాన్ని ఎప్పటికీ కాళ్ళు ఒత్తిపించుకునేటట్టు మంచిగా ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు ఈ పిల్లల తల్లిదండ్రులు. థాయిలాండ్ దేశంలో రైలు పట్టాల మీదనే దుఃఖాలు పెట్టి షాపింగ్లు చేసుకుంటా పరదాల గుడిసెలల్లో ఇరుకిరుకు సందులలో బతికే వీడియోలు చూసే ఉంటారు కదా. అట్లనే అయ్యేటట్టున్నది మన దేశ రాజధాని ఢిల్లీలో కూడా. చూడండి ఎట్లా అయిపోయిందో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదనే పోరగాన్ల ఆటలు, నెత్తి దువ్వుడు, బట్టలు ఉతుకుడు, బాసన్లు దోముడు, షాపులు పెట్టి సరుకులు అమ్ముడు, వంట వార్పులు చేసుడు. ఇది రైల్వే ప్లాట్ఫామా లేకుంటే బస్తీ గల్లీలా?
ఇది మన దేశంలో జరిగేదేనా లేకుంటే వేరే దేశం వీడియోలు తీసుకొచ్చి చూపిస్తున్నారా అని డౌట్ అని మనం పడకుండ్రి. కుద్దు ఇది మన ఢిల్లీ పురవీధులలోనే జరుగుతున్న ప్లాట్ఫామ్ కబ్జాలే. ఇంత ఘోరంగా తయారైంది మన ఆస్తినపురమే. ఆజాద్పూర్ రైల్వే స్టేషన్ లా ఇండ్లు లేనోళ్ళు, ఉండటానికి ఎక్కడ జాగలేనోళ్ళు భారతీయ పౌరులు ఏకంగా ప్లాట్ఫామ్ మీదనే ఇండ్లు కట్టుకున్నారు. మనం ఏం చేస్తారు పాపం, చేతి నిండా పని దొరకది, అక్షర జ్ఞానం ఉండదు, సర్కారు పట్టించుకోదు. రాజకీయ లీడర్లు ఇసొంటోళ్ళు ఎంతమంది ఎక్కువ ఉంటే అంత మంచిది అన్నట్టు వీళ్ళ బతుకులు బాగు చేసే ఉపాయాలు చేయరు. అది కాక ఓట్ల కోసం జనాల్ని ఎక్కువ మందిని కానుండ్రి అని అంటారు. కాబట్టే ఇట్లా తయారైంది దేశము. సర్కార్లు మారుతున్నాయి, లీడర్లు వేసుకునే బట్టలు మారుతున్నాయి, కానీ ఇట్లా ప్లాట్ఫామ్ల మీద ఇండ్లు కట్టుకొని బతికేటోళ్ళ జీవితాలు మాత్రం మారతలేవు. ఇంత ఘోరమైన పరిస్థితులల్లా దేశ ప్రపంచం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిపోతున్నది. ఈ వీడియోను చూసిన కొంతమంది మేధావులు రైల్వే డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, నిద్రపోతున్నదా అని అంటున్నారు తప్ప ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళ బాగు మాత్రం కోరతలేరు. కాబట్టి మన దేశం మరో థాయిలాండ్ దేశం తీరుగా కావద్దని కోరుకుందాం. అంతే, ఎక్కువ మన చేతిలో ఏం లేదు. అవునా కాదా? అయ్యయ్యో, ఏం కర్మ దాపురించిందిరా దేవుడా. అన్నం పెట్టే అన్నదాతలు అధికారుల కాళ్ళు పట్టుకునే రోజులు వచ్చాయి కదరా. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, తొలిసూరు వాన చినుకులు రాలినప్పటి నుంచి రైతన్నలు కాలు పట్టుకుంటూనే ఉన్నారు. విత్తనాల కోసము, యూరియా కోసం, బ్యాంకు రుణాల కోసము, పంట నీళ్ళ కోసం. ఆఖరికి వీళ్ళ కాలు పట్టుకొని పంట పండిస్తే దాన్ని అమ్ముకునే దానికి కూడా కాలు పట్టుకోవాల్సి వస్తున్నది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు ఏం సర్కార్లు నడుపుతున్నారు? ఎందుకు అన్నదాతను అధికారుల కాలు మొక్కిస్తున్నారు? పాపం కడుపులో ఎంత బాధ ఉంటే తలొంచి ఆఫీసర్ అమ్మ పాదాల దగ్గర పెడతాడా చెప్పుండ్రి రైతన్న. తనకు పింఛన్ ఇప్పి మనో సర్కారు ఇస్తున్న పథకాలు వచ్చేటట్టు చేయమని కాదు, 6 కాలం కష్టపడి పండిచ్చిన పత్తిని కొనుండ్రమ్మా అని ప్రాధేయపడతాండు. మేము రైతులం అన్న కష్టం చేసి స్కూళ్ళకు 600 అవుతుంది మేడం. కాటకి అవుతుంది, అటోకి అవుతుంది. కాకపోతే 12 వస్తే మాత్రం 14 వచ్చింది మేడం. నేను కాయకాయ తీసుకుని రైతు తీసుకున్నప్పుడు ఓన్ సోము నుంచి కాదు, నేను రైతుని. కాకపోతే 14 ఉంది, దానికో 300 తక్కువ తీసుకోండి, కానీ కాల్ చేయాలి. పత్తిలా నిమ్ము లేకుండా చూసి కొనాలనేదే రూల్ కావచ్చు, కానీ నా పత్తి 14 మ్యాచర్ వచ్చింది. ఆరబెడదామంటే వాతావరణం అనుకూలంగా లేదు. ఇప్పుడు మీరు కొనుక్కుంటే మార్కెట్ నుంచి మళ్ళీ వాపస్ తీసుకొని ఇంటికి పోవాలి, లేకుంటే ఇక్కడనే వండాలి. ట్రాక్టర్ కిరాయికి తీసుకొని వచ్చిన పత్తి కొనుక్కుంటే ఇంటికి తీసుకుపోవాలి. దయచేసి జర అర్థం చేసుకోండి మేడం. 100-200 తక్కువ రేటు కట్టించినా మంచిదే కానీ కొనొద్దు అనకుండ్రి మేడం అని తన ఆవేదన చెప్పుకుంటా బతిలాడుతున్నాడు. కానీ ఆఫీసర్లకు సర్కార్ ఖరాఖండి రూల్ పెడుతుంది కదా, అందుకే ఏది ఎట్లయినా పదను లేని పత్తినే కొనాలని అంటున్నారు. రైతులేమో తిండి మాని తిప్పల వడలేమని కాళ్ళకు దండం పెడుతున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండల సెంటర్ అగ్రో ఇండస్ట్రీ కాటన్ మిల్లు కాడ కలెక్టర్ కాలు మొక్కిన రైతు ముచ్చటిది. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఈ కాళ్ళు మొక్కుడు కార్యం బాగానే అవుతున్నది. ఇంకెన్ని రోజులో ఈ కాలు పట్టుకునే కర్మ అని బాధపడుతున్నారట రైతన్నలు. నేను అట్కొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళా వెళ్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు.